మిమ్మల్ని ఎవరైనా ఫోన్ చేసి హెరాస్ చేస్తున్నారా? ఆ టైంలో మీకు ఏం చేయాలో తెలియటం లేదా? నమస్తే, దిస్ ఇస్ అన్నపూర్ణాదేవి ఫ్రమ్ ఎస్టానిష్ లాస్. ఈ రోజు మనం వీడియో, ఆడియో, ఎలక్ట్రానిక్ కి సంబంధించిన మాధ్యమాల గురించి మాట్లాడుకుందాం. మనకి ఎవరైనా పదే పదే ఫోన్ చేసి ఇబ్బంది పెడుతూ అసభ్యకరంగా మాట్లాడుతుంటే వాళ్ళని మనం ఏం చేయాలి? మనం ఒకవేళ ఫోన్ లో రికార్డ్ చేసేసుకుంటే అయిపోతుందా? లేదు. దానికి మనం ఏం చేయాలి అనేది లీగల్ గా నేను మీకు ఒక సూచనని చేస్తాను. మనం ఫర్ ఎగ్జాంపుల్ నేను బిఎస్ఎన్ఎల్ సిమ్ వాడుతుంటే బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ కి వెళ్ళి అప్లికేషన్ చేయాల్సి ఉంటుంది. నన్ను పలానా ఫోన్ నెంబర్ నుంచి టార్చర్ ని నేను ఫేస్ చేస్తున్నాను కాబట్టి నాకు దీనికి సంబంధించిన రిలీఫ్ కావాలి అని బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ లో అప్లికేషన్ పెట్టుకొని కంప్లైంట్ పోలీస్ స్టేషన్ లో ఇచ్చినప్పుడు దానికి సంబంధించిన అథారిటీకి కూడా ఇదే అప్లికేషన్ మనం ఇవ్వడం జరుగుతుంది. ఈ రెండు రకాల ప్రాసెస్ జరుగుతున్నప్పుడు బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ నుంచి ఎట్ ద సేమ్ టైం అథారిటీ వాళ్ళ దగ్గర నుంచి ఎవరైతే మనల్ని ఇబ్బంది పెడుతున్నారో ఫోన్ కాల్స్ చేసి వాళ్ళ నెంబర్ ని ట్రేస్ అవుట్ చేయడం జరుగుతుంది. ఈ రికార్డ్ అంతటిని కోర్టు వాళ్ళు ఈ అథారిటీ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సీల్డ్ కవర్ లో కోర్టుకి పంపించడం జరుగుతుంది. అక్కడ నుంచి నెక్స్ట్ స్టెప్ ఏదైతే ఉందో అది తీసుకోవడం జరుగుతుంది. మీరు ఇలాంటి ఫోన్ కాల్స్ బాధితులు కాకుండా ఉండాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి ఫోన్ చేయండి.